లేకపోతే కనుక ఉత్తరప్రదేశ్లో వరదలు వీడియోలు చూస్తున్నాం. ఏయో సోషల్ మీడియాలో కాదు, పేపర్లు టీవీలోనే వస్తున్నాయి కదా. అదే ఈనాడులో పైనేమో వరదలను రాస్తున్నారు, కిందేమో ఎల్లినో ప్రభావం అని రాస్తున్నారు. ఆ లెక్క అయితే దేశంలో ప్రతి చోట ఉంటుంది. ఎందుకు ఇప్పుడు మనకు కూడా పడుతున్నాయి కొన్ని చోట్ల. అయితే వర్షాభావం ఉండే ప్రాంతాలు వర్షాభావం ఉంటుంది, ఇది ఉంటుంది. కాబట్టి ఈ ఫేస్ చేస్తాం. కరెక్ట్గా చెప్పాలంటే ఈ నెల అయిపోతే కానీ క్లారిటీ రాదు. ఈ నెల అయ్యాక కూడా వర్షాలు రానటువంటి ఏరియాలు కరువు ప్రాంతాలే అవుతాయి. గతంతో పోల్చుకుంటే కరువు ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి ఈ ట్రిప్, అందులో డౌట్ లేదు. అంటే ఓకే, విద్యుత్ మీద ప్రభావం ఉంటుంది అంటున్నారు. దానికంటే నిజంగా వ్యవసాయం మీద కనుక ఇది ప్రభావం చూపిస్తే ఎక్కువ మనలాంటి రాష్ట్రాలు ఎక్కువ నష్టపోతాయి. ప్రభుత్వం ఏమైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా? ఆంధ్రలో నాకు తెలుసు 15% నష్టం ఉంటుందండి, అంత మించి ఏం లేదు. ఎందుకంటే ఆక్వా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ నీళ్ళు వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. మనకి మిగతా చోట్ల ఈ గోదావరి నీళ్లు ఉంటాయి, కృష్ణలో నీళ్లు రేపు పొద్దున రిలీజ్ చేస్తారు, చెరువుల మీద ఆధారపడి ఉంటాయి, ఇవన్నీ నడుస్తుంటది. అలాగే వర్షం మీద ఆధారపడినటువంటి రాయలసీమలో ఎప్పుడు ట్రబుల్స్ తప్పదు. అది దాంట్లో ఇంకొంచెం ఎక్కువ ట్రబుల్స్. పంట వేసుకోరు. ఎల్లినో ప్రభావం ఉంటది అనుకున్నప్పుడు పంట వేయడం మానేస్తారు. పంట వేసి చెడగొట్టుకోరు ఎవరో కూడా. కాబట్టి వాళ్ళు కొంచెం పంటలు ఆపేయాలేమో ఇంకా. అంతే. అదే కాకుండా ఈవెన్ వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి చెరువు కాలువ నదో నీళ్ళు వస్తాయి అనుకుంటేనే పంట వేస్తారు, లేకపోతే ఎవడేసుకుంటారు వాటిట్లో. పోతే కరెంట్ అంటారా, కరెంట్కి ఏం లేదు. జల